వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మరొక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీకోసం తీసుకొని వచ్చాను. విద్యాశాఖలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ జాబ్స్ కోసం నియర్లీ 10 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఆ జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. 10th క్వాలిఫికేషన్తో, ఐటీఐ క్వాలిఫికేషన్తో, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ ఇలా వేరియస్ క్వాలిఫికేషన్స్తో మనకి జాబ్స్ అనేవి ఉన్నాయి. మనకి జాబ్ని బట్టి అంటే మనం ఏ జాబ్కి అయితే సెలెక్ట్ అవుతామో అనే దాన్ని బట్టి మనకి మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం 1,20,000కు పైగా శాలరీ వచ్చే జాబ్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ అంతేకాకుండా పోస్టింగ్ అనేది మనకి హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అందరికీ ఈక్వల్ రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి, దీనికి కావాల్సినటువంటి డీటెయిల్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం ద్వారా నేను మనకి జాబ్ నోటిఫికేషన్స్తో పాటుగా హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్, సిలబస్ ఇలా ఏవైనా రిలీజ్ అయినప్పుడు వాట్సాప్ గ్రూప్లో నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. డియర్ ఫ్రెండ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో మనకి డిప్యూటీ రిజిస్టర్, రీజనల్ డైరెక్టర్, అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ సివిల్, అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్, లోయర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్, ల్యాబ్ అటెండెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్స్ కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎక్కువగా మనకి అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ అనే జాబ్స్ అనేవి 8 ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనే వేకెన్సీస్ 3 ఉన్నాయి. ల్యాబ్ అటెండర్ అనే వేకెన్సీస్ 3 ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే వేకెన్సీ ఒకటి ఇవ్వడం జరిగింది. డ్రైవర్ ఒకటి ఉన్నది, కంప్యూటర్ అసిస్టెంట్ ఒకటి ఉంది, అసిస్టెంట్ ఒకటి, అలాగే ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సెక్షన్ ఆఫీసర్ 2 వేకెన్సీ ఉన్నాయి. రీజనల్ డైరెక్టర్ 2, అలాగే డిప్యూటీ రిజిస్టర్ ఒక వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్ అన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే రిజర్వేషన్ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఉన్నటువంటి పోస్టుకి ఏ క్యాస్ట్ వారైనా సరే అప్లికేట్ చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉన్నటువంటి పోస్టులకు మాత్రం ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇవి 2 కాకుండా మరికొన్ని జాబ్స్ అనేవి ఉన్నాయి. ఇవి డెప్యుటేషన్ ప్రాసెస్ పైన ఉంటాయి. డెప్యుటేషన్ అంటే ఆల్రెడీ ఎవరైతే గవర్నమెంట్లో వర్క్ చేస్తుంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను. పైన ఉన్నటువంటి 11 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దీని యొక్క వివరాలు అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. మొదటగా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిప్యూటీ రిజిస్టర్ అనే పోస్టుకు సంబంధించి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రీజనల్ డైరెక్టర్ అనే జాబ్కి కూడా మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఓడిఎల్ లేదా టీచింగ్ లేదా రీసెర్చ్ లేదా అడ్మినిస్ట్రేషన్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ అనే జాబ్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది టీచింగ్లో కానీ, రీసెర్చ్లో కానీ, అడ్మినిస్ట్రేషన్లో కానీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్ ఆఫీసర్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇన్స్ట్రక్టర్ పాలిటెక్నిక్ సంబంధించి బీఈ లేదా బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో 3 years బీటెక్ చేసింటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిప్లొమా చేసింటే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఉర్దూ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి కంప్యూటర్ అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్స్తో పాటుగా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇలాంటి వాటిలో డిగ్రీస్తో పాటుగా 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్స్కి సంబంధించి 10th పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ కానీ లేదా 30 words per minute హిందీ టైపింగ్ కానీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. బేసిక్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో మనకి వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇలాంటి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇది ఎసెన్షియల్ అని ఇచ్చారు కదా, ఇది తప్పనిసరిగా ఉండాలి.
డిజైరబుల్ అన్న క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ వెహికల్స్ సంబంధించి ఉండాలి. మోటార్ మెకానిజం తెలిసి ఉండాలి. 3 years డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ల్యాబ్ అటెండర్ అనే జాబ్కి సంబంధించి ఇంటర్మీడియట్ సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా 10th తర్వాత 2 years ల్యాబొరేటరీలో ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్లో సైన్స్ స్ట్రీమ్స్ చదివిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది రిజర్వేషన్ వైజ్గా వర్తిస్తాయి. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే జాబ్కి సంబంధించి 10th పాస్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా ITI పాస్ అయినా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. 30 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అలాగే ప్రైవేట్ సెక్రటరీ అనే పోస్టులు మనకి డెప్యుటేషన్ ప్రాసెస్ పైన ఫిల్ చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని నేను స్కిప్ చేస్తున్నాను. ఇక రిజర్వేషన్ వైజ్గా మనకి వేకెన్సీస్ మీరు చూసుకున్నారు కదా, మీకు రిజర్వేషన్ ఉన్నాయా లేదని చూసుకున్న తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. పోస్ట్ రిజర్వేషన్ చేయబడి ఉంటే మాత్రమే. SC ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ విషయానికి వస్తే మనకి సెలెక్షన్ అనేది రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా, అలాగే స్కిల్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించి తర్వాత మేము అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో పెడతాము అని మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు అప్డేట్ అనేది చేయలేదన్నమాట. సో త్వరలోనే చేస్తారు. అది చేసిన వెంటనే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్, ఎన్ని మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, సిలబస్ ఏంటి, అన్ని వివరాలు తర్వాత అప్డేట్ చేస్తాము అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఆ అప్డేట్ వచ్చినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి 2 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటగా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాన్ని హార్డ్ కాపీ అనేది బై పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ manuu.edu.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని ద అసిస్టెంట్ రిజిస్ట్రార్ ER2 సెక్షన్ రూమ్ నెంబర్ 107 అడ్మిన్ బిల్డింగ్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ గచ్చిబౌలి హైదరాబాద్ 500032 తెలంగాణ ఈ యొక్క అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 29/9/2025 లోపు అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్ని తిరిగి వాళ్ళకి పంపించడానికి 10/10/2025 లోపు పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు గ్రూప్ A పోస్టులకి 500 పే చేయాలి. SC ST పర్సన్ డిజేబిలిటీ ఎక్సర్స్ మెన్ గ్రూప్ A పోస్టులకు 250 రూపాయలు ఫీజు పే చేయాలి. జనరల్, ఎకనామికలీ వీకర్ సెక్షన్ OBC కేటగిరీకి సంబంధించిన వాళ్ళు గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులకు 300 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. SC ST పర్సన్ డిజేబిలిటీ ఎక్సర్స్ మెన్ గ్రూప్ B మరియు గ్రూప్ C పోస్టులకు 150 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అండ్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్రూప్ A పోస్ట్ అయినా, B అయినా, C అయినా దేనికైనా ₹1 కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, సో ఇది మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి కామెంట్స్లో, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ నుంచి, అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యూనివర్సిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మనం జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.